పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఉపకారము చూపు మనస్సు. ప్రియులారా, రాజైన దావీదు సింహాసనానికి వచ్చిన తర్వాత అనేకమైన రీతులలో రాజ్యమును స్థిరపరచుటకు ప్రయాసపడ్డాడు. ప్రవక్త అయిన సమూయేలు దావీదును అభిషేకించిన తర్వాత దావీదు అప్పటి రాజైన సౌలు యొక్క దౌష్ట్యానికి బహుగా గురి కావలసి వచ్చింది. ఫలితంగా అనేక సంవత్సరాలు అరణ్యాలలో కొండలలో నివాసము చేసేవాడు. అక్కడకు కూడా సౌలు వచ్చి అతనిని తరిమాడు. అనగా దావీదును సౌలు బద్ధశత్రువుగా ఎంచుకున్నాడు. ప్రియులారా, యోనాతాను దావీదును ప్రాణ స్నేహితులుగా ఎంచుకొని అతనితో నిబంధన చేసుకొనిన రాజ్యానికి వచ్చాక అంతవరకు శత్రుపక్షముగా ఉన్న వారిని ఆదరించాలని అనుకోవడం దావీదు యొక్క నీతిగల మనస్సుకు సాక్ష్యం. ఇది దేవుని మనస్సు. ప్రియులారా, సహాయం కోరి ఎదుట నిలిచిన అనేకులకు, స్నేహితులకు, బంధువులకు, సంఘస్థులకు కూడా మనం చాలాసార్లు సహాయం చేయకుండా ముఖం త్రిప్పుకుంటాం. అయితే దేవుని ఎరిగిన వారు ఆ రీతిగా చేయలేరు. క్రైస్తవ జీవిత దృక్పథంలో ఈ తలంపు కలిగి ఉండుట దేవునికి మహిమ కలిగించే రీతిగా జీవించడానికి సహాయపడుతుంది. దేవుని బిడ్డలారా, నేను సహాయం చేయుటకు ఎవరున్నారు అని ఆలోచించుట, వారికి సహాయం చేయుట అలవరుచుకోవాలి. అంతేకాని నాకెవరు ఏ సహాయాలు చేశారు అని బేరీజు వేసుకోవడం నిజమైన భక్తి జీవితం కాదు. దావీదు తన గొప్ప స్థితిని గురించి గర్వపడక శత్రుపక్షముగా ఉండి ఇతరులకు హాని చేసిన వారి సంతతిలో వారికి సహాయం చేయుట కొరకై వెతుకుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు మనస్సు కూడా ఇదే. ఈ ధ్యానాన్ని వింటున్న మన మనస్సు ఎలాంటిదో మనం పరీక్షించుకుందాం. ఇతరులకు ఉపకారం చేసే మనస్సును కలిగి ఉందాం. దేవుని మార్గంలో స్థిరపడదాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను తండ్రి మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ఆయన పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. వారికి నూతన ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించండి. బలహీనులైన వారు అనేక మంది ఉన్నారు, వారిని బలపరచండి. మీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. నాయన, చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి తండ్రి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచు, ఇదిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపమని, మీరే కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమె.